హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ అండి. అదేనండి రవ్వ కేసరి. 10 నిమిషాల్లో ఎంతో సాఫ్టీగా టేస్ట్గా రెడీ అయిపోతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కాగనివ్వాలి. అయితే ఇందులో బాదం, జీడిపప్పు, మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఈ రెసిపీని మనము గుడిలో ప్రసాదంగాను, ఫంక్షన్స్లో ఒక స్వీట్గాను వేస్తుంటారు. చాలామంది ఫీల్ అవుతుంటారండి, మనకింత పర్ఫెక్ట్గా టేస్టీగా రాదేంటి అనే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేశారంటే పక్కాగా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అయితే ఈ వీడియో అనేది బిగినర్స్ కూడా యూజ్ అవుతుందండి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయి, వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్పు బొంబాయి రవ్వ అండి వేసుకొని మినిమం 5 to 6 మినిట్స్ అండి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా అడుగంటకుండా చూసుకోవాలండి. కొద్దిగైనా అడుగంటి మాడిపోయిందా మనకి స్వీట్ అనేది అంత టేస్ట్గా పర్ఫెక్ట్గా రాదండి. టేస్ట్ అనేది మారిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అటు ఇటు దూరగా వేపుతూనే ఉండాలండి. అయితే మనము ఇంట్లో వ్రతాలు చేస్తున్నప్పుడు కానీ, పూజలు చేస్తున్నప్పుడు కానీ హడావుడిగా ఉంటామండి. అలాంటప్పుడు మనం ప్రసాదం కోసం ఈ స్వీట్ని 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. చూసారుగా, బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన దాంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాం కదా, అదే కప్పుతోనండి 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. అయితే ఈ వాటరు ఈ రవ్వ అనేది బాగా కలిసేంత వరకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అది బాగా దగ్గర అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అయితే అది ఉడకనివ్వగా పక్కన ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఫుడ్ కలరు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఆ నూక ఉడికేంత వరకు. అయితే ఈ రవ్వ ఉడికింది కదా, ఇంకా బాగా దగ్గరేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ ఉంది కదా, ఈ ఉడికిన దాంట్లో యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బాగా ఉడికిన రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నాం కదా, అదే కప్పుతోనండి పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్ అనేది తగ్గదు, పెరగదు, పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ పంచదార ఆ నూకలో బాగా కలిసిపోయేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. అయితే ముందుగా మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. అది బాగా కలిసిపోయేంత వరకు ఉడకనివ్వాలి. అయితే లాస్ట్లో 1 స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి అరోమా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఈ గీ అనేది పైన తేలేంత వరకు ఉడకనిస్తే చాలండి. ఇక్కడ మనకి ఈ రెసిపీ రెడీ అయినట్టే. ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే.